హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి ఏ రోజు వచ్చింది, ఏ సమయంలో మనం పుట్టలో పాలు పోసి పూజను చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా చేరుతుంది. ప్రతి సంవత్సరం మనకి శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి మనం జరుపుకుంటాం. నాగుల చవితి లాగానే నాగపంచమి రోజున కూడా మనము పూజని ఆచరించుకుంటాం. నాగపంచమి రోజు నాగులకి పూజని ఆచరించుకుంటారు. నాగపంచమి రోజు పూజ చేస్తే సంవత్సరం పూర్తిగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు పండితులు అంటున్నారు. నాగుల జన్మదినాన్ని మనం నాగుల పంచమిగా జరుపుకుంటాం. పురాణాల్లో నాగుల సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకో అని నాగదేవుణ్ణి అడిగారట. అందుకు నాగదేవుడు తమకు పుట్టినరోజు అయిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద ఉన్న ప్రజలందరూ నాగదేవతలకు పూజ చేయాలి అని కోరుకున్నారట. అందుకు విష్ణుమూర్తి అంగీకరించారట. కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు నాగపంచమి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటాం. మరి ఈ 2024 సంవత్సరంలో నాగపంచమి ఏ రోజు వచ్చింది, ఏ సమయంలో పూజని ఆచరించుకోవాలి, పుట్టలో ఏ సమయంలో పాలు పోస్తే మంచిది అన్నది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో నాగపంచమి మనకి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసంలో శుక్లపక్షం పంచమి తిథి ప్రారంభం సమయం 2024 ఆగస్ట్ 8వ తేదీ గురువారం రాత్రి 9:53 ప్రారంభమై ఆగస్ట్ 9వ తేదీ శుక్రవారం రోజు రాత్రి 11:56 వరకు మనకి పంచమి గడియలు ఉన్నాయండి. పుట్టలో పాలు, నాగపంచమి పూజ, గరుడ పంచమి పూజ ఏ సమయంలో ఆచరించుకోవాలో తెలుసుకుందాం. 2024 ఆగస్ట్ 9వ తేదీ శుక్రవారం రోజు జరుపుకోవాలండి. పుట్టలో పాలు పోయడానికి శుభ సమయం ఉదయం 4:56 నుండి ఉదయం 7:33 లోపు. ఈ సమయంలో పుట్టలో పాలు పోసి పూజని ఆచరించుకుంటే చాలా మంచిదండి. ఈ సమయంలో కుదరని వాళ్ళు శుక్రవారం రోజు మిగిలిన సమయంలో మీకు అనుకూలమైన సమయంలో పూజని ఆచరించుకోవచ్చు. పూజ చేసే సమయంలో రావుకాలం లేకుండా చూసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని, ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.